సార్ చెప్పండి, మిమ్మల్ని ఇంకా బీజేపీ ఎమ్మెల్యే అనొచ్చా? ఏదైనా అనొచ్చండి. నేను ప్రజా వ్యక్తి. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా ఎవరు చెప్పరు. చిన్న చిన్న అంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లోడు కూడా పెద్దోళ్ళు కూడా అరే రాజాసింగ్ భాయ్ మన తమ్ముడు మన అన్న ఆ విధంగా లోకలు నాకు పిలుస్తారు. అందుకోసం మీరు బీజేపీ ఎమ్మెల్యే చెప్పవచ్చు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా చెప్పవచ్చు. నేను ప్రజా వ్యక్తి, ప్రజా మనిషి. మీరు దాదాపుగా 3 సార్లు బీజేపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర పార్టీ ఎలాంటి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా రాజీనామాను ఆమోదించినటువంటి పరిస్థితి? కొన్ని నా తప్పులు జరిగినాయి, కొన్ని మీడియా తప్పులు కూడా ఉన్నది. మీడియా తప్పు ఎట్లా అంటే సోషల్ మీడియా ప్రత్యేకంగా దీంట్లో మా సోషల్ మీడియా తమ్ముళ్ళు ఏంటంటే అరే భయ్ రాజసింగ్ అన్న ఫేవర్గా ఒక న్యూస్ మనం తయారు చేసుకుందాం, వాళ్ళే ఆలోచన చేసుకొని రాజసింగ్కి డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ మోదీ గారు ఫోన్ చేస్తున్నారు, ఇట్లాంటి కొన్ని వార్తలు కొన్ని సోషల్ మీడియాలో ఒక 2-3 మీడియా ఛానల్లో నడిచింది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో వ్యక్తులకి అంత ఫేవర్ వ్యక్తులు కూడా ఉంటారు, కొంతమంది శత్రులు కూడా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది భయ్ రాజసింగ్ వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లాంటి న్యూస్ని డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు. ఢిల్లీ పంపించిన తర్వాత చూడండి రాజసింగ్ ఈ విధంగా న్యూస్ వేయించుకుంటుండు, మీడియా వాళ్ళకి లింక్ ఇస్తుండు అని మొత్తం ఢిల్లీకి ఆ విధంగా ఢిల్లీ మా పెద్దోళ్ళకి ఈ విధంగా అప్డేట్ చేసినారు. అప్పటి వరకు వాళ్ళు నా రాజీనామాని రిజైన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఏమైందంటే అంటే కొంతమంది ఉంటారు కదా ఢిల్లీలో నాకు ఫేవర్ చేసేవాళ్ళు, నాకు రాజసింగ్ మంచోడు చెప్పేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పినారు, అరే భయ్ ఇట్లట నువ్వు న్యూస్ వేపించుకున్నారంట, మోదీ గారు యోగి గారిని కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారంట, ఎందుకు చేస్తున్నావు అని ఫోన్ చేస్తాను మా వాళ్ళు. నేనన్నా అట్లాంటి చదువు పని అట్లాంటి చిన్న ఆలోచన ఉన్న పని నేను ఎప్పుడు కూడా చెయ్యను, నేను చేయలేను. ఇట్లాంటి కొన్ని వీడియోస్ పెన్ డ్రైవ్లో ఇట్లా వచ్చిందంటే అది ఎవరు పంపిస్తున్నా నాకైతే తెలియదు. మీరు కావాలంటే దీనిపైన ఎంక్వైరీ చేయండి. ఏ ఛానల్లో వచ్చింది అది నాకు మీరు పంపిస్తే నేను ఆ ఛానల్ కూడా నోటీస్ పంపియని కూడా నేను రెడీ అని మా వాళ్ళకి చెప్పిన. అప్పటి వరకు లేట్ అయిపోయింది, వాళ్ళు రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు. బేస్ ఏంది దీనివల్లనే, ఈ వీడియోల వల్ల ఈ న్యూస్ వల్లనే వాళ్ళు నా రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు.